హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఎటువంటి సాసులు లేకుండా చాలా ఈజీగా నేను మా ఇంట్లో చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తున్నాను. ఇది పూర్తిగా నా స్టైల్ అండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని నూనెలో 1 నిమిషం పాటు వేయించుకుంటే తినేటప్పుడు పచ్చిమిర్చి అనేది కారంగా ఉండదు. పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వస్తున్నాయి అనుకున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 4 లేదా 5 కోడిగుడ్లను ఇలాగ పగలగొట్టుకొని వేసుకోండి. కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఆగండి. 30 సెకండ్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ కోడిగుడ్లను ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, మిగిలిపోయిన అన్నం బాగా కలుపుకొని వేసుకోండి. ఇలాగా అన్నం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కారంగా టేస్టీగా ఉండిద్ది. మీరు కావాలంటే కారం రెడ్ చిల్లీ తగ్గించుకోవచ్చు. ఇలాగ రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని సన్నగా కట్ చేసి కొత్తిమీర వేసుకోండి. తర్వాత కూడా వేసుకుంటాము కొత్తిమీర. ఇప్పుడు కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలాగ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కొత్తిమీర, లెమన్ జ్యూస్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇవి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా లెమన్ జ్యూస్ కూడా వేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.